ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరికొద్ది గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు కూడా. అయినప్పటికీ ఇక ఫిబ్రవరి 22న ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాగే అభిమానులు ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు విరోష్ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే అని తెలిపారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ సెన్సేషనల్ కపుల్ వెడ్డింగ్ వేడుక ఫిబ్రవరి 26న అంటే ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయ్పూర్ చేరుకొని పెళ్లి పనులు షురూ చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరు ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని, అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం ఉదయ్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే దాదాపు 91,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరూ ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం, అలాగే గోప్యత, భద్రత అని తెలుస్తోంది. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసి ఈ వేదిక రాజక నిర్మాణం వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ ప్లేస్. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు 26,000 రూపాయలు. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్ల ధర ఇక 55,000. ఈ హోటల్లోని అత్యంత విలాసవంతమైన మెమెంటో సూట్స్ ధర 75,000 నుండి 91,000 వరకు ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే రష్మిక, విజయ్ వివాహం 3 రోజుల నుంచి జరుగుతోంది. వివాహానికి ముందు కార్యక్రమాలు, అలాగే ఫిబ్రవరి 24న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి. 25న హల్దీ వేడుక జరిగింది. ఇక చివరిగా ఫిబ్రవరి 26 రానే వచ్చింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ వేడుక జరుగుతోంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అభిమానులు మనసులు గెలుచుకున్న జంటల్లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ముందు వరుసలో నిలుస్తారు. ఇన్నాళ్ళు రూమర్ లవర్స్ గా నిలిచి ఒకేసారిగా చలామణిలో ఉన్న జంటగా ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక మధ్య వయసు తేడా ఎంత అనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి మధ్య సుమారు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. రష్మిక మందన ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని వీరాస్పేటలో జన్మించగా ఇక ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయసు తేడాతో ఈ కపుల్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. తమ చిరకాల ప్రేమను ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన విరోష్ లవ్ స్టోరీకి రాయల్ క్లైమాక్స్ పడింది. ఫ్యాన్స్ హృదయాల్లో ఫెస్టివల్ వాతావరణం తీసుకొచ్చింది. 7 ఏళ్ల ప్రేమను 7 అడుగుల బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న విరోష్ జోడీకి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ విరోష్. ఎస్కి వెడ్డింగ్ హైలైట్ గురించి మాట్లాడడానికి ముమ్మిడివరం నుంచి మా ప్రతినిధి ఈశ్వరరావు లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ ఈశ్వరరావు. ఈశ్వరరావు చెప్పండి,
రియల్ కపుల్ గా మారుతున్నటువంటి ఈ రియల్ కపుల్ కి ఎక్కడ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా హ్యాపీనెస్ లో మునిగి తేలుతూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? గుడ్ మార్నింగ్ గగన. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ పెళ్లిని పాజిటివ్ గా చూస్తున్నారు. కెరీర్ లో ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే జీవితంలో పెళ్లి ముఖ్యంగా భావిస్తున్నారు. అదే తల్లిదండ్రులు కూడా జీవితంలో సక్సెస్ ఉన్నా కానీ పెళ్లి ముఖ్యమని చెప్పి తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. అదే విధంగా సింపుల్ గా ప్రైవేట్ గా ఈ పెళ్లి చేసుకోవడం కూడా ఒక విధంగా మంచిదని అనుకుంటున్నారు. మీడియా హంగామా తగ్గితే కూడా మంచిదని ప్రజలు భావిస్తున్నారు. ఫ్యామిలీ గ్రూప్ లో కూడా ఇదే టాపిక్ నడుస్తుంది ప్రస్తుతం. అయితే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదనేది మరి వేచి చూడాలి. సినిమాలు చూస్తే నెక్స్ట్ పెళ్లి తర్వాత చేస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి ఫ్యామిలీ వర్గాల్లో ఎంత మంచిగా ఉంది స్పందన అయితే జగన్. ఎస్ రైట్ ఈశ్వరరావు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.